ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఒకే అంశం మీద చర్చిస్తూ ఉన్నారు. ఏంటి అంశం అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో మన ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోకి మేము వ్యతిరేకం కాదు, అమరావతి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకి మేము వ్యతిరేకం అని చెప్పుతూ మావిగన్ అనే ప్రాంతాన్ని రాజధానిగా ఉంటే బాగుంటుందని ఒక సూచన చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు, అమరావతి బాగుంటుందా, మావిగన్ అయితే బాగుంటుందా అని చెప్పేసి. అమరావతిలో 1,00,000 ఎకరాల భూమి కావాలి, ఆ 1,00,000 ఎకరాలకి 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా కేవలం మౌలిక సదుపాయాల కోసం మాత్రమే. మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, వాటర్, వీటికి. ఇంకా ప్రభుత్వ భవనాలు కట్టాలంటే అదనంగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం. పైగా అమరావతి భూములు ప్రపంచంలోనే అతి సారవంతమైన నేలలు. ఆ అతి సారవంతమైన నేలల్లో అవి సంవత్సరానికి 3 పంటలు పండే భూములు. ఆ పంటలు పండే భూముల్ని మన కాంక్రీట్ జంగలుగా తయారు చేసుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. అదే మావిగన్ అయితే, మావిగన్లో మచిలీపట్నం మా, విజయవాడలో వి, గుంటూరులో జిఈఎన్ కలిపి మావిగన్ అనే ప్రాంతంలో గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అదేవిధంగా మచిలీపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోర్టుకి శంకుస్థాపన చేసి అక్కడ పన్నులు దాదాపు 40-50% పన్నులు కూడా పూర్తయినాయి. అక్కడ పోర్టు కూడా సిద్ధంగా ఉంది. అదే విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఉంది. రైల్వే జంక్షన్తో పాటు ఏషియా ఖండంలోనే అతిపెద్దదైన బస్ స్టాండ్ ఒకటి ఉంది. గుంటూరులో రైల్వే జంక్షన్ ఉంది, గుంటూరులో బస్ స్టాండ్ ఉంది, మచిలీపట్నంలో బస్ స్టాండ్ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 4 ఉన్నాయి. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నవి. ఇవన్నీ కూడా మావిగన్లో ఉన్నాయి. మావిగన్లో దాదాపుగా 60 లక్షల మంది జనాభా ఉన్నారు. అదే అమరావతిలో అయితే కేవలం 1,00,000 జనాభా ఉన్నారు. 1,00,000 జనాభా ఉన్న చోట అతి సారవంతమైన భూములు ఉన్న చోట మీరు 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు మావిగని కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మావిగన్ అనే ప్రాంతం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్లాగా తయారవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున మన చరిత్ర చూసి కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏవి నేర్చుకోవాలి? మనం ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాజధానిగా చాలా అభివృద్ధి చెందిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్రాలోని రాయలసీమలో కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత దానికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి 58వ రోజున అమరుడైనటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన అమరుడైన తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. మరలా 2 సంవత్సరాల తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్ రాష్ట్రంతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టారు. రాజధానిగా హైదరాబాదునే ఉంచారు. హైదరాబాద్ ప్రాంతాన్ని మొత్తంగా అభివృద్ధి జరిగిన తర్వాత తెలంగాణ వాదులందరూ కూడా హైదరాబాదుకు రావాల్సినటువంటి ట్యాక్సులు, పన్నులు ఇవన్నీ కూడా
ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెడుతున్నారు, ఆ పన్నులు ఉంటే మనకే ఉంటుందని చెప్పేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చి మనల్ని మేడ పట్టుకుని గంటేసినటువంటి చరిత్ర మనం మర్చిపోకూడదు. అదేవిధంగా రేపొద్దున అమరావతి అభివృద్ధి అయిన తర్వాత అమరావతిలో ఉన్నటువంటి ప్రజలు మనల్ని మిగతా ప్రాంతాల ప్రజలు మెడబెట్టి గంటేరేని గ్యారెంటీ ఏమైనా ఇవ్వగలమా? అంతేకాదు మిగతా ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రావని గ్యారెంటీ మనం ఏమైనా ఇవ్వగలం? చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం ఏదైతే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పి అన్నారో 20,000 కోట్ల రూపాయలు మావిగంలో ఖర్చు పెట్టి మిగతా 1,80,000 కోట్ల రూపాయలు వివిధ ప్రాంతాలు ఖర్చు పెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు మీరు 22 నెలల పరిపాలన కాలంలో సుమారుగా 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు ఏమైందో తెలియదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. సూపర్ సిక్స్లు అన్నా సూపర్ సిక్స్లు కూడా ఏది అమలు చేయడం లేదు. దయచేసి అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల పరిపాలన కాలంలో 3,29,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు. ఆ 3,29,000 కోట్ల రూపాయలు 2,75,000 కోట్ల రూపాయలు ప్రజల్లోకి నేరుగా పంపించినటువంటి ఖాతాలు పంపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అందువల్ల ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు, మావిగేన్ అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లా ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. దానికి గురించి కూడా ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఉండ్రు బాబ్జీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి. థ్యాంక్ యూ.